సాహితీ మిత్రులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఉదయబాబు మాస్టారి కథలు ఛానల్కు మీ అందరికీ శుభస్వాగతం. సీనియర్ కథ రచయిత శ్రీ కొత్తపల్లి ఉదయబాబు రచించిన లేడీ సింగర్ ధారావాహికలో నిన్నటి వరకు 37 భాగాలు విన్నాం. ఈ రోజు మనం లేడీ సింగర్ 38వ భాగాన్ని విందాం. అయితే ఆ భాగంలోకి ప్రవేశించబోయే ముందుగా 37వ భాగంలో ఏం జరిగిందో ఒకసారి చిన్నగా గుర్తు చేసుకుని అప్పుడు 38వ భాగంలో ప్రవేశిద్దాం. 37వ భాగంలో శ్రావణ్, రాజన్లు షాపింగ్ నుంచి వచ్చి తలుపు కొట్టాక మెలకు వచ్చి తలుపు తీస్తాడు శ్రీకృష్ణ. శ్రీకృష్ణకి తమ్ముడితో పాటు కొత్త బట్టలు తెచ్చి ఇస్తాడు శ్రావణ్. అనంతరం శ్రీకృష్ణ రాజన్ల భవిష్యత్తు గురించిన ఆలోచనలను, ప్రణాళికలను అడుగుతాడు శ్రావణ్. అనంతరం ఏదో పార్టీ ఉందని చెప్పి బయటికి వెళ్తాడు శ్రావణ్. మర్నాడు ఉదయం చలపతి స్పృహ తప్పిన శ్రావణ్ను కారులో ఇంటికి తీసుకువస్తాడు. పార్టీలో ఫుడ్ పాయిజన్ జరిగిందని, ప్రాణానికి ప్రమాదం ఏదీ లేదని డాక్టర్ చెప్పారని చలపతి చెబుతాడు. రాజన్ అన్నగారి గురించి బెంబేలు పడిపోతుంటే ధైర్యం చెప్పి శ్రావణ్కి ఎంతగానో సపరీలు చేస్తాడు శ్రీకృష్ణ. అనంతరం చలపతి ఇంటికి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తానని చెప్పి వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో 38వ భాగంలో విందాము మరి. సీనియర్ కథా రచయిత శ్రీ కొత్తపల్లి ఉదయబాబు రచించిన లేడీ సింగర్ ధారావాహిక 38వ భాగం మీకోసం. పనిలో పని స్నానం కూడా చేసి వచ్చిన శ్రీకృష్ణ దేవునికి దీపం పెట్టేసుకుని దేవుని కుంకుమ శ్రావణ్ ముఖాన పెట్టాడు. ఆ బొట్టు రాజన్కి కూడా ఇచ్చాడు పెట్టుకోమని. కొబ్బరి నూనె సీసా రాజన్కి ఇచ్చి ఇది చేతుల్లోకి కొద్దిగా తీసుకుని అన్నయ్య అరిపాదాలకు రాయి, ఒకవేళ ఒంట్లో జ్వరం ఉంటే అని దగ్గరుండి రాయించి కిచెన్లోకి వచ్చాడు శ్రీకృష్ణ. శ్రావణ్ కొద్దిగా కదిలాడు. అది చూసిన రాజన్ తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు. శ్రావణ్ కదలడం చూసి కిచెన్లో ఉన్న శ్రీకృష్ణ దగ్గరకు సంతోషంగా వచ్చి, కృష్ణ, అన్నయ్య కొద్దిగా కదిలాడు అన్నాడు సంతోషంగా. ఏం పర్లేదు, జమాజెట్టి లాంటి ఇద్దరం తమ్ముళ్ళ ఉన్నాం. అన్నయ్యని ఈ 2 రోజులు ఆఫీస్కి వెళ్ళకుండా విశ్రాంతి తీసుకొనిస్తే మామూలు మనిషి అయిపోతాడు అని చలపతి తెచ్చిన మందుల్ని చూశాడు. ఒక ఇంజెక్షన్, 2 టాబ్లెట్స్ ఉన్నాయి ఆ పూటకి. సాయంత్రం మందు బిళ్ళలు మాత్రమే. అంతలో శ్రీ శ్రీ అంటూ ఆదుర్దాగా లోపలికి వచ్చాడు ఫణిధర్ చేతిలో వార్తాపత్రికతో. రెండనయ్య. శ్రీకృష్ణ శ్రావణ్ణి ఆహ్వానించి శ్రావణ్ తల పక్కగా కుర్చీ వేశాడు. ఫణిధర్ కుర్చీలో కూర్చుని శ్రావణ్ కంఠం కింద చేయి పెట్టి చూశాడు. సంతృప్తిగా తల పంకిస్తూ స్నేహితుడి తల ఆప్యాయంగా నిమిరాడు. ఎందుకో వద్దనుకున్నా అతని కళ్ళు చెమర్చాయి. ఎప్పుడూ చలాకీగా, తాను అలసిపోకుండా, ఎదుటివాళ్ళకి పని అలసట తెలియనివ్వకుండా పనిచేసే యువకుడు అలా నిస్తేజంగా పడుకుంటే అతని మనసు కదిలిపోయింది. ఏమైందిరా, ఇంటికి ఎవరు తీసుకొచ్చారు అని ఫణిధర్ అడిగాడు రాజన్ని. జరిగింది చెప్పాడు రాజన్. వార్త పేపర్లో పడేసరికి నాకు మతిపోయింది. జనాలు కంగారు పడతారేమోనని క్లుప్తంగా వేశాడు అన్నాడు ఫణిధర్. మీ స్నేహితుడు మంచి నిద్రలో ఉన్నారు. కాస్త వేడివేడి కాఫీ తాగిస్తే కొంచెం సర్దుకుంటుంది. నేను కాఫీ కలుపుతాను. రాజు, నువ్వు అన్నయ్యతో మాట్లాడుతూ ఉండు అని కిచెన్లోకి వెళ్ళాడు శ్రీకృష్ణ. 5 నిమిషాల్లో వేడివేడి కాఫీ కప్పులున్న ట్రేతో వచ్చాడు. అన్నయ్యని కొంచెం పైకి లేపి కూర్చోబెట్టండి, మందు బిళ్ళలు వేద్దాం అన్నాడు శ్రీకృష్ణ. ఫణిధర్ శ్రావణ్ణి పైకి లేపి తన భుజాన్ని ఊతంగా ఉంచాడు. ఇంతలో నెమ్మదిగా కళ్ళు తెరిచాడు శ్రావణ్. ఎక్కడున్నాను నేను అని ఫణిధర్ని చూసి, ఏమైందిరా అని అడిగాడు నీరసంగా. నువ్వు నీ ఇంట్లోనే ఉన్నావురా, అవన్నీ తర్వాత మాట్లాడదాం కానీ ముందు మందు బిళ్ళలు వేసుకో అన్నాడు ఫణిధర్. రాజన్ అన్నగారి నోట్లో మందు బిళ్ళలు వేస్తే శ్రీకృష్ణ అందించిన గోరు వెచ్చని నీళ్లతో లోపలికి మింగాడు శ్రావణ్. అతని భుజాన్ని అలాగే నొక్కి పట్టి నెమ్మదిగా కాఫీ చిన్న చిన్న గుటగలుగా తాగించాడు ఫణిధర్. మందు బిళ్ళల్లోని మత్తు వల్లనేమో శ్రావణ్ నిద్రలోకి జారుకోవడం చూసి సరిగా పడుకోబెట్టి దిళ్ళు సరిచేసి వాళ్ళ ముగ్గురు హాల్లోకి వచ్చారు. కాఫీ తీసుకోండి అన్నయ్య అని ఇచ్చాడు శ్రీకృష్ణ. ఈ 3 ఏళ్లలో ఏనాడో చిర్రున చీది ఎరగడువాడు, అలాంటిది ఎంత ప్రమాదం తప్పింది అన్నాడు ఫణిధర్. నిజమే అన్నయ్య, కృష్ణ అయితే ధైర్యంగా ఉన్నాడు కానీ నాకైతే లోపల చాలా భయంగా ఉంది అన్నాడు రాజన్. సరే రాజు, గబగబా కావలసినంత కంగారు పడిపో, అన్నయ్య లేచేస్తాడేమో చూద్దాం. పరుగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్లు తాగడం మంచిదని చెప్పారు పెద్దోళ్ళు. సరే గాని ఆ పేపర్ వార్త
కాస్త పైకి చదువు అన్నాడు శ్రీకృష్ణ. శ్రీకృష్ణ మాట్లాడిన విధానానికి భలే వాడివయ్యా నువ్వు అన్నాడు ఫణిధర్. రాజన్ కూడా చిన్నగా నవ్వి వార్త చదవసాగాడు. పుట్టినరోజున జరిగిన విందు భోజనం వికటించి దానిని స్వీకరించిన ఆహ్వానితులకు వాంతులు, సకాలంలో స్పందించడం వలన ప్రాణ ప్రమాదం తప్పిందని వైద్యుల ప్రకటన. పట్టణంలో నిన్న రాత్రి ఫలానా హోటల్లో జరిగిన ప్రాజెక్ట్ ఇంజనీర్ గారి అబ్బాయి పుట్టినరోజు పండుగలో చిన్న అపశృతి దొర్లింది. వేడుకలు ఘనంగా నిర్వహించిన అనంతరం ప్రారంభమైన విందులో పాల్గొన్న అతిథులు మొదటి 5 నిమిషాల్లోనే అస్వస్థకు గురయ్యారు. వెంటనే హోటల్ సిబ్బంది స్పందించి అంబులెన్స్ ద్వారా వారిని హాస్పిటల్కు చేర్చగా వారు తీసుకున్న ఆహారాన్ని కక్కించి అత్యవసర చికిత్స చేసి కొందరిని ఇళ్లకు పంపించడం జరిగింది. ఈ సంఘటనను రిజిస్టర్ చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు అని చదివాడు రాజన్. పెద్ద గండమే తప్పిందిరా రాజు మీ అన్నయ్యకి. కాఫీ చాలా బాగుంది కృష్ణ. ఏమిటో మీరు సరదాగా 4 ప్రదేశాలు చూద్దామని రావడం, వీడికి ఇలా కావడం, ఏ క్షణాన ఎవరికి ఎలా జరుగుతుందో ఏం చెప్పలేం అన్నాడు ఫణిధర్. నిజమే కదా, నాకు తెలిస్తే నిన్నే చెప్పేవాణ్ణి. ఈ నిమిషాన ఇప్పుడు చెప్తున్నాను. మీకు అక్కకు హార్దిక అభినందనలు కరచాలనం చేస్తూ అన్నాడు శ్రీకృష్ణ. ఎందుకు అని అడిగాడు ఫణిధర్ ఆశ్చర్యంగా. అక్కయ్యకి 3వ నెలట కదా. నేను వద్దన్నా నా వెనకాల వంటగదిలోకి వచ్చి చేసేసింది. మరి విషయం తెలిసాక నాకైతే చాలా బాధేసింది, నొచ్చుకున్నట్టుగా అన్నాడు శ్రీకృష్ణ. తాను నీలాగే అసలు ఖాళీగా ఉండదు కృష్ణ. బూట్లేస్ దగ్గర నుంచి తానే కడతానంటుంది. నిన్న డాక్టర్ మందలించడంతో కొంచెం భయపడింది. ఇంకా జాగ్రత్తగా ఉంటుందిలే అన్నాడు ఫణిధర్. అంతలో చలపతి వచ్చాడు. ఫణిధర్ని చూస్తూనే, నమస్కారం బాబు, మీరు నిన్న పార్టీకి రాకపోవడం ఎంత అదృష్టం సార్. వస్తే ఇబ్బంది పడిపోదురు అన్నాడు జాలిగా. ఏ దేవుడో కాపాడాడయ్యా. తనకు బాగా నీరసంగా ఉంది అంటేను హాస్పిటల్కి తీసుకెళ్లాను. రాత్రి వచ్చేసరికి ఆలస్యం అయిపోయింది. తన్ని ఒక్కతిని వదలడం ఇష్టం లేక ఇంట్లోనే ఉండిపోయాను అన్నాడు ఫణిధర్. మరి డాక్టర్ ఏమన్నాడు అన్నయ్య అడిగాడు రాజన్. ఏమంటాడు, తనని విశ్రాంతి తీసుకోమంటాడు. సమయం ప్రకారం మందులు వేసుకుని ఇంజక్షన్లు చేయించుకోమంటాడు అని చెప్పాడు ఫణిధర్. ఇంజక్షన్ అంటే గుర్తొచ్చింది అంకుల్, సిరంజి తేలేదు మీరు అడిగాడు శ్రీకృష్ణ చలపతిని. అవును బాబు, ఈ పాటికి షాపులు తెరిచుంటారు. వెళ్ళి ఇంజక్షన్ సిరంజి తెస్తూ, ఇంజక్షన్లు చేయడానికి నాకు తెలిసిన ల్యాబ్ టెక్నీషియన్ ఒక అతనున్నాడు, అతన్ని తీసుకొస్తాను అని లేచాడు చలపతి. మీరు సిరంజి తీసుకురండి, నేను ఇంజక్షన్ చేయగలను అన్నాడు శ్రీకృష్ణ. మీరు ఇంజక్షన్ కూడా చేస్తారా బాబు ఆశ్చర్యపోయాడు చలపతి. నేను చేస్తాను, వెళ్ళి తీసుకురండి అని చెప్పాడు శ్రీకృష్ణ చలపతితో. చలపతి సిరంజి తీసుకురావడానికి వెళ్ళిపోయాడు. రాజు, నేను ఈలోగా వేణీళ్ళు పెట్టి పట్టుకొస్తాను అని వెళ్ళబోయాడు శ్రీకృష్ణ. మా అన్నయ్యకి వేణీళ్ళు కూడా పెట్టినవా? మంచి పేరు ఎప్పుడూ నీకేనా? చిరుకోపంగా అనేసి శ్రీకృష్ణని బలవంతంగా కుర్చీలో కూర్చోబెట్టి రాజన్ కిచెన్లోకి పరిగెత్తాడు. నీ ముందు చూపు బాగుంది కృష్ణ, ఇంకేం నేర్చుకున్నావు అని అడిగాడు ఫణిధర్. అమ్మ కొలతల ప్రకారం చెబుతుంటే క్లాత్ కత్తిరిస్తాను. అమ్మకి నడుము నొప్పిగా ఉన్నప్పుడు నేనే మిషన్ కొడతాను, ఫ్యూజ్ వేస్తాను, ఫ్యాన్ బిగిస్తాను, నా ఒక్కడి కోసం బొమ్మలు వేసుకుంటాను. ఇవన్నీ జస్ట్ నేర్చుకున్నాను అన్నయ్య. ఇంటి చుట్టూ ప్రహారీ కట్టినప్పుడు కూలీలు రాకపోతే అడుసు తొక్కాను, సిమెంట్ కలిపాను, మేస్త్రికి ఇటుకలు అందించాను. ఇలా ఏదో ఒక పని లేకుండా కూర్చోవాలంటే బోరు కొడుతుంది అన్నయ్య అన్నాడు శ్రీకృష్ణ. ఇవన్నీ కిచెన్లోంచి విన్న రాజన్ వేడి మంచినీళ్లతో వస్తున్నాడు. ఇంటికి వెళ్ళాక ఒక్కరోజు కూడా వృధా చెయ్యొద్దు, ఎక్కడైనా పని ఉంటే అక్కడికి తీసుకెళ్ళిపోతాను నిన్ను అన్నాడు శ్రీకృష్ణతో. నేను రెడీ, అస్సలు సిగ్గుపడను. మనం విద్య నేర్చుకున్నది ముందు విజ్ఞానం కోసం, తర్వాత బ్రతుకు తెరువు కోసం, ఆ తర్వాత మనకు చేతనైతే 10 మందిని బతికించడం కోసం, వారికి సాయం చేయడం కోసం కూడా. క్రికెటర్ సచిన్ టెండూల్కర్ గారి సంపాదన 1 సెకనుకు సుమారు 625 రూపాయలట. తెలుసా నీకు? ఒక గ్రామాన్ని దత్తత తీసుకున్న మహానుభావుడు, క్రికెట్ అభిమానుల పాలిట దైవం, ఎటువంటి రాజకీయాల జోలికి పోనటువంటి అత్యద్భుతమైన వ్యక్తిత్వం, సేవా తత్పరత, అది జన్మ సార్థకత అంటే. అంత కాకపోయినా కొంతైనా మన వంతు చేయగలిగితే నిజంగా ధన్యమే కదా అన్నాడు శ్రీకృష్ణ. అంతలో చలపతి రానే వచ్చాడు. అందరూ శ్రావణ్ ఉన్న గదిలోకి వచ్చారు. శ్రీకృష్ణ యాంపిల్లోంచి మందును సిరంజిలోకి ఎక్కించాడు. ఫణిధర్ సహాయంతో శ్రావణ్కి ఇంజెక్షన్ చేశాడు. కాటన్తో మెల్లగా నొక్కి పట్టాడు రాజన్. ఇంతలో నీరసంగా కళ్ళు తెరిచాడు శ్రావణ్. నెమ్మదిగా లేవడానికి ప్రయత్నం చేస్తే ఫణిధర్ దిండును నిలబెట్టి దానికి ఆనుకునేలా శ్రావణ్ని కూర్చోబెట్టాడు. రాజు, తమ్ముడిని దగ్గరగా పిలిచాడు శ్రావణ్. అన్నయ్య అంటూ దగ్గరికి వెళ్ళాడు రాజన్. తమ్ముడి తలను గుండెకు హత్తుకున్నాడు శ్రావణ్. ఎంతసేపు అయిందిరా వచ్చి అని అడిగాడు. ఫణిధర్ చేతిని
అల్లుకుపోతూ. ఫణిధర్ ధైర్యం చెబుతున్నట్టుగా శ్రావణ్ వీపు రాస్తూ ఉండిపోయాడు. విషయం తెలిసిన వెంటనే వచ్చేశాడన్నయ్య, చెప్పాడు రాజన్. కృష్ణ ఏడి? నీరసంగా అడిగాడు శ్రావణ్. నేను ఇక్కడే ఉన్నానన్నయ్య అనగానే తమ్ముణ్ణి వదిలి కృష్ణని పక్కన కూర్చోబెట్టుకుని బలంగా కౌగిలించుకున్నాడు శ్రావణ్. మిమ్మల్ని మళ్ళీ చూడనేమో అన్నంత భయం వేసిందయ్యా. శ్రావణ్ కళ్ళు స్రవించసాగాయి. తప్పన్నయ్యా, ఇప్పుడేం జరిగిందని? సమయానికి డాక్టర్లు స్పందించారు కాబట్టి ప్రాణగండం తప్పింది. దేవుడు మన పాలిటి ఉన్నాడన్నయ్య. మిమ్మల్ని కోరుకున్న ఇంతమంది మీ దగ్గరుండగా మీకేమీ కాలేదు కూడా. రేపొక్కరోజు రెస్ట్ తీసుకుంటే మామూలు మనిషి అయిపోతారు అన్నాడు శ్రీకృష్ణ ఓదార్పుగా. ఎక్కడి బంధమయ్యా, మీరు సరదాగా నా ఇంటికి రావడం ఏమిటి, ఈ పరిస్థితి ఏమిటి అన్నాడు శ్రావణ్ మళ్ళీ బాధగా. నువ్వు మరీ సెంటిమెంటల్గా ఆలోచిస్తున్నావురా కృష్ణ. వాడికి ఏదైనా తినిపిస్తే కాస్త శక్తి వస్తుంది, నీరసం మీద ఏదో మాట్లాడుతున్నాడు అన్నాడు ఫణిధర్ శ్రావణ్ కళ్ళు తుడిచి. 2 ఇడ్లీ తినిపిద్దాం అన్నయ్య, వేడిగా వేసి ఉంచాను అని గబగబా కిచెన్లోకి వెళ్ళి ఇడ్లీ, కారపొడి, నెయ్యి వేసిన పళ్ళెం తెచ్చి ఫణిధర్కి ఇచ్చాడు శ్రీకృష్ణ. నెమ్మదిగా శ్రావణ్ తింటూ ఉండగానే బాదం పాలు తెచ్చి రాజన్కి అందించాడు శ్రీకృష్ణ. ఇడ్లీ తిని పాలు తాగడంతో తేరుకున్నాడు శ్రావణ్. బాబుగారు, ఎలా ఉందండి? అప్పటి వరకు మౌనంగా ఉండి పరిశీలిస్తున్న చలపతి అడిగాడు. చలపతి, వచ్చావా అడిగాడు శ్రావణ్. రావడం ఏమిటన్నయ్యా? తెల్లవారుసామున స్పృహ లేని నిన్ను కారులో తీసుకొచ్చి ఇంటికి చేర్పించిందే చలపతి అని అప్పటి నుంచి ఏం జరిగిందో పూసగుచ్చినట్టు చెప్పాడు రాజన్. అందరూ నీకు ఏదో విధంగా సహాయపడుతూనే ఉన్నారు, నేనే ఏం చేయలేకపోయానురా అన్నాడు ఫణిధర్ బాధగా. మీరు పెద్ద దిక్కుగా ఉండడమే మాకు ధైర్యం అన్నయ్య. ఏది ఏమైనా అన్నయ్య మళ్ళీ కోరుకున్నాడు, అదే చాలు మాకు అన్నాడు శ్రీకృష్ణ. చెల్లయ్య రాలేదా అడిగాడు శ్రావణ్. జరిగిందంతా చెప్పాడు ఫణిధర్. అంతలో ఎవరో పిలవడంతో చలపతి బయటికి వెళ్ళి ఎస్ఐ కానిస్టేబుళ్లతో సహా లోపలికి వచ్చాడు. వాళ్ళు ఫణిధర్కి శ్రావణ్కి నమస్కరించి అన్ని వివరాలు అడిగి నోట్ చేసుకుని ఏమీ ప్రమాదం లేదు అని నిర్ధారణకు వచ్చి శ్రావణ్ నుంచి స్టేట్మెంట్ తీసుకుని కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోయారు. అనంతరం చలపతిని తీసుకుని మళ్ళీ వస్తానని చెప్పి ఫణిధర్ వెళ్ళిపోయాడు. అప్పుడు అన్నాడు రాజన్, అన్నయ్య, నాకైతే చాలా భయం వేసిందన్నయ్య. కృష్ణ ఈ సమయంలో తోడుగా లేకపోతే. రాజన్కి దుఃఖం ఆగలేదు. రాజు, అన్నయ్యకి విశ్రాంతి అవసరం. మనం ఎంత హాయిగా అతనికి సహకరిస్తే అంత తొందరగా కోలుకుంటాడు. మీరు పడుకోండి అన్నయ్య, ఏం కావాల్సిన అడగండి, మీకు తగ్గిపోతే అందరం కలిసి హాయిగా బయటికి వెళ్దాం అని శ్రావణ్ పడుకున్న తర్వాత తలుపు దగ్గరగా వేసి హాల్లోకి వచ్చేశారు స్నేహితులిద్దరూ. మధ్యాహ్నం మజ్జిగ అన్నం, పండ్ల రసాలు, పాలు, రొట్టెలతో సాయంత్రానికి కాస్త కోలుకున్నాడు శ్రావణ్. ఆఫీస్ అయ్యాక ఫణిధర్తో పాటు కొంతమంది స్టాఫ్ మెంబర్స్ కూడా వచ్చి శ్రావణ్ని చూసి వెళ్ళారు. ఈ వార్త పేపర్లో చదివి చలమయ్య, శ్రావణ్ మామగారు, భార్య, అక్కలు, బావలు, వదినలు, అన్నయ్యలు అందరూ ఫోన్లో మాట్లాడారు. ముఖ్యమైన వాళ్లతో శ్రావణ్ మాట్లాడితే మిగతా వాళ్లతో రాజన్ మాట్లాడాడు. శ్రీకృష్ణ మాత్రం శ్రావణ్కి అన్ని సమయం ప్రకారం వేడివేడిగా అందించి అతని ఆరోగ్యం కుదుటపడేందుకు సహకరించాడు. సమాప్తం. ఇంతవరకు మీరు సీనియర్ కథ రచయిత శ్రీ కొత్తపల్లి ఉదయబాబు రచించిన లేడీ సింగర్ ధారావాహిక 38వ భాగం విన్నారు. ఈ భాగం కనుక మీకు నచ్చినట్లయితే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్ళీ రేపటి భాగంలో సీనియర్ కథ రచయిత శ్రీ కొత్తపల్లి ఉదయబాబు రచించిన లేడీ సింగర్ ధారావాహిక 39వ భాగం విందాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.